ఇచ్చులకు తండ్రి, సమాధానకర్తమైన మా దేవ, మరొక మారు నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. ఇంతవరకు నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి, నిన్ను ఘనపరిచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినాలని ఆలోచన కలిగిన వారు మేము ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేసి వాక్యాన్ని విని విడిచిపెట్టు వారిగా మేము ఉండగా వాక్య ప్రకారముగా బ్రతకడానికి కృప దయచేయండి. భక్తుడు అంతా ఉన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చుచున్నది. అవును, నీ వాక్యము మనిషిని బ్రతికించగలదు. నీ వాక్యము బాధింపబడుతున్న వారు, నలిగిన మనస్సు కలిగిన వారికి నెమ్మదినివ్వగలదు. ఈ పాదాల చెత్తకు వచ్చి నీ వాక్యాన్ని వినడానికి వేగురు పడుతూ ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సులు మాకు దయచేసి మంచి నేలలో పడిన విత్తనముల వలె వాక్యం అనే విత్తనము మా హృదయం అనే నేలపై పడి 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించు భాగ్యం అందరికీ దయచేయమని, నా నోట నీ మాటను ఉంచి నీ వాక్కులతో నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఆత్మఫలమే దీర్ఘశాంతమా అనే అంశాన్ని ఈరోజు నేను చెప్పాలని ఆశ కలిగిన వాడిని ఉన్నాను. ఆత్మఫలమే దీర్ఘశాంతమా, ఆత్మఫలమే దీర్ఘశాంతమా అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా, దేవునికి ఇష్టలుగా, ఆయన పిల్లలుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా మనందరము ఈ భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకులో దేవునికి ఇష్టలుగా, దేవుని పిల్లలుగా ఎప్పుడు మనం పిలిపించుకోగలం అంటే, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, యేసు నా దేవుడని, యేసు నా పాపముల నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడని, యేసు నా పాపముల నిమిత్తమే కలువరి శిలువలో మరణించాడని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనము పాపులము మన చూపు ద్వారా, ఆలోచన ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, మన అవిధేయతను బట్టి మనం ఎప్పుడు పాపులుగా మనం ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, అప్పుడు మనిషికి వచ్చేదే మారు మనసు. దీనినే రిపెంటెన్స్ అంటారు. ఏమొస్తుంది? మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన తర్వాత యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం వలన దేవుని వాక్యానికి లోబడి ఆయన చిత్త ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడే వారందరూ కూడా దేవునికి కుమారులు, దేవునికి కుమార్తెలుగా పిలువబడుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఇక్కడ బాప్తిసము అనగానే అర్థం ఏంటంటే క్రీస్తును ధరించుట. బాప్తిసం అంటే అర్థం ఏంటి? క్రీస్తును ధరించుట. మనం బాప్తిసం తీసుకున్నామంటే సాక్షాత్తు సర్వేశ్వరుడు, లోకాలను కలిగించిన వాడు, మనందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తును మనం ధరించుకున్నాం. బాప్తిసం అంటే ఆయనను మనం ధరించుకున్నాం. ఆయన ధరించుకున్న మనం ఆయన రాకడకు సిద్ధపాటు కలిగిన పిల్లలుగా బ్రతకాలి. క్రీస్తు రెండవ రాకడకు సంఘము ఎలా ఉండాలట? సిద్ధపాటు కలిగి, మెలకువ కలిగి, ఎత్తబడే గుంపులో, సార్వత్రిక సంఘములో, పరిశుద్ధుల సంఘముగా, సంఘము ఎత్తబడడానికి సిద్ధపాటు కలిగిన సంఘము ఉండవలసిన అవసరత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఆత్మ ఫలాలలో ఒక ఫలమైనది దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతమును గూర్చి మనం ఆలోచించే ముందు, ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మికంగా ఫలించాలి. ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మికంగా ఏం చేయాలి? ఫలించాలి. ఫలించకపోతే దేవుడికి కోపం వస్తుంది. దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవుళ్ళో ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మేము ఎలా ఫలించాలి అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, బాప్తిసం ఇచ్చి యోహాను ఆ యోర్దాను నదిలో బాప్తిసాలు ఇస్తుండగా కొంతమంది జనులు వస్తూ ఉన్నారు. వారెవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీళ్ళు దేవునికి వ్యతిరేకులు, దేవుని చిత్తానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. వీరు కూడా బాప్తిసం ఇచ్చుచున్న వారి దగ్గర యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇస్తుంటే వీరు కూడా వచ్చారు. ఆ కోవలో ఉన్నవారే
ఎవరెవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. వారిని చూచి ఏం చెప్తున్నాడు అనేది ఆలోచన చేయగలిగితే 8వ వచనంలో 7-8 వచనాల్లో 7వ వచనం చదువుతున్నాను. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బాప్తిసం పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాం, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాం. అంగీకరించిన మనం మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలి. ఫలించకపోతే ఏం జరుగుతుందో 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 10వ వచనం అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తమని నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలి. దేవుళ్ళలోకి వచ్చేసాం, మేము బాప్తిసం తీసేసుకున్నాం, మేము చాలా బాగుంటున్నాం, ఆదివారం ఆరాధనకు వెళ్ళిపోతున్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, ప్రతి పనిలో మేము చాలా ముందున్నాం, చాలా బాగున్నాము అనుకోవచ్చు. మన భక్తి జీవితాల్లో మనము మారు మనసుకు తగిన ఫలాలను ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు బాప్తిసము అనగా బాప్తిసం తీసుకున్నామంటే ఇక్కడ చెప్తున్నాడు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు బాప్తిసం తీసుకోవడానికి వస్తూ ఉంటే వాళ్ళని చూచి అంటాడు, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంటే బాప్తిసం ఎందుకు? ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి. బాప్తిసం అనేది ఎందుకు? ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి. బాప్తిసం ఎందుకంటే మన పాపములను మనం కడుక్కోవడానికి. బాప్తిసం ఎందుకు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తును మనం ధరించడానికి. బాప్తిసం ఎందుకు అంటే క్రీస్తులో నూతనముగా జీవించడానికి. ఇక దేవుని గురించి, మాటల గురించి మనం ఆలోచన చేయగలిగితే బాప్తిసం గురించి చెప్తున్న మాట, బాప్తిసం తీసుకున్నారు అంటే రాబో ఉగ్రత నుంచి మనం ఏమయ్యాం? తప్పించుకుంటాం. బాప్తిసం తీసుకోలేదు అంటే రాబోయే ఉగ్రతలు ఏమవుతారు? ఉగ్రతకు గురవుతారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడాలని బాప్తిసం తీసుకున్న మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే, ఏదైతే తప్పించబడాలని బాప్తిసం తీసుకున్నామో, ఏదైతే రక్షణలోకి వస్తే మేము రక్షించబడతామనే ఆలోచన కలిగిన వారిమే మనం బాప్తిసం తీసుకున్నామో, ఆ భక్తి జీవితాల్లో సరైన విధంగా మనం బ్రతకకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, అది నరకబడి అగ్ని చేత కాల్చబడుతుంది. అంటే భక్తి జీవితాల్లో మనం మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలి. ఫలించడము అనే దాని గురించి మనం ఆలోచన చేయగలిగితే మనం నరకం నుంచి తప్పించబడాలి. నరకం నుంచి తప్పించబడాలని బాప్తిసం తీసుకున్నాం, ఉగ్రత నుంచి తప్పించబడాలని బాప్తిసం తీసుకున్నాం. సరైన విధంగా మనం బ్రతకకపోతే, మనలో ఆత్మ ఫలాలనేవి మనలో లేకపోతే మనం తప్పించుకోవాల్సిన తప్పిదంలో నుంచి ఆ ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలమేమనగా అంటూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అంటున్నాడు. ఆత్మ ఫలం, ఆ ఫలములో ఒక భాగమే దీర్ఘశాంతం. ఏమున్నాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మ ఫలాలు. ఇవేంటి? ఆత్మ ఫలం. ఈ ఆత్మ ఫలాలలో ఒక భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఆత్మ ఫలమే దీర్ఘశాంతమా. ఆత్మ ఫలమే దీర్ఘశాంతమా. ఈ దీర్ఘశాంతాన్ని కలిగిన వారిగా బ్రతకాలి. క్రైస్తవులందరికీ ఉండవలసిన లక్షణాలు ఈ 9 లక్షణాలు కావాలి. ఏమేమి ఉండాలి? ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి,
విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశ నిగ్రహం. ఈ 9 గుణాలు మనలో లేకపోతే మనం క్రైస్తవులము కాదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి, మీలో ఉన్నాయా? బాప్తిసం తీసుకున్నామంటే మనం సాక్షాత్తు క్రీస్తునే మనం ఏం చేసాం? ధరించుకున్నాం. ధరించుకున్న మనలో ఈ 9 ఆత్మ ఫలాలు లేకపోతే, ఈ 9 మనలో లక్షణాలు అనేవి లేకపోతే మనం క్రైస్తవులము కాదు. మారు మనసుకు తగిన ఫలాలను మనం ఫలించట్లేదని అర్థం. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, మారు మనసుకు తగిన ఫలాలను మీరు ఫలించండి. ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అంటే, ఫలింపని ప్రతి తీగ నరకబడుతుంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్ని చేత కాల్చబడుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులమేనా? మనందరం క్రైస్తవులమేనా? మనందరము విశ్వాసులమేనా? మనందరము క్రీస్తుని ధరించుకున్న వారమేనా? ఈ క్రీస్తులు ధరించుకున్న వారమైతే ఈ ఆత్మ ఫలములు, ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. ఇవి కాకుండా మరొకటి ఉన్నాయి, వాటిని గురించి ఆలోచన చేయగలిగితే 19వ వచనంలో చెప్తున్నాడు, శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి శరీర కార్యాలు. లోకములో, పాపములో, అవిధేయతలో, చీకటిలో కొట్టుమిట్టలాడుతున్న వారికి, దేవుణ్ణి ఎరగని అన్య జనాంగానికి, దేవుడంటే భయభక్తులు లేని అన్యులకు ఉన్న లక్షణాలు ఇవి. ఇవి ఈ శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. 15 ఈ శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయి? 10. దేవుళ్ళో ఉంటాం, పాపంలో బ్రతుకుతూ ఉంటాం. దేవుళ్ళో ఉంటాం, ఆత్మీయంగా బాగుండాలనుకుంటాం. దేవుళ్ళో బ్రతుకుతాం, ఆత్మ ఫలాలను వృద్ధి చెందాలనుకుంటాం, శరీర కార్యాలనే అవలంబిస్తూ ఉంటాం. ఇలా ఉండడం వల్ల నువ్వు లోకానుసారంగా బ్రతుకుతున్నవాడివే కానీ దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నవాడు కావు. చూడండి, మీలో ఏమున్నాయో ఈ లక్షణాలు, ఈ శరీర కార్యాలలో ఏమేమి ఉన్నాయో చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే మనం క్రైస్తవులము కాము. మనకి ఏ లక్షణాలు ఉండాలంటే ఆత్మ ఫలం ఏమనగా అని చెప్పడే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. ఈ లక్షణాలు మనలో లేకుండా శరీర కార్యాలు మనలో ఉంటే మనము క్రైస్తవులము కానే కాదు. ఒకవేళ మీలో ఉన్నాయేమో, ఒకవేళ ఈ కోవలో, ఈ 15 లక్షణాల్లో, ఈ 15 ఆటల్లో ఏదైనా మీకు ఉంటే మీరు దేవుడికి వెంబడించేవారు కాదు, మీరు దేవుల్లో ఫలించేవారు కాదు. అందుకంటాడు, దేవునికి ఇష్టలుగా దీర్ఘశాంతము కలిగిన వారమై ఉండాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఈ 9 లక్షణాలు, ఏ 9 లక్షణాలు? ఆత్మ ఫలం అనే ఆ లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉండాలి. అవి మనలో ఉన్నాయంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నాడని అర్థం. పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మనతో ఉండి, మనలో పని చేస్తున్నాడు. దానికి అర్థం ఏంటంటే ఈ 9 లక్షణాలు మనలో ఉండాలి. ఈ 9 లక్షణాలు మనలో లేకపోతే మనం క్రైస్తవులమే కానే కాదు అనేది మనం గ్రహించాలి. చూద్దాం ఇప్పుడు ఏం టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. మన టాపిక్ ఏంటి? ఆత్మఫలమే దీర్ఘశాంతమా. రెండింటిగా విడగొడతాం. శాంతము, దీర్ఘశాంతము. శాంతం అంటే ఓపిక కలిగిన వాడు. శాంతం అంటే అర్థం ఏంటి? ఓపిక కలిగిన వాడు. దీర్ఘశాంతము అంటే చాలా ఎక్కువ కాలం ఓపిక కలిగిన వాడు. దానిని అంటారు నెమ్మది కలిగిన వాడు. లేకపోతే ఇంకా ఆలోచన చేయగలిగితే త్వరగా కోపపడువాడు కాడట. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే ప్రతిదానికి ఒక్కసారి కోపించేవాడు కాదట. కోపము లేనివాడిగా, త్వరగా కోపము చూపని వాడిగా, ఓపిక కలిగిన వాడిగా, ఎక్కువగా నెమ్మది కలిగిన వాడిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీర్ఘశాంతము గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ దీర్ఘశాంతము మనం కలిగిన వారమే బ్రతకవలసిన అవసరం ఉంది. మనందరికీ కూడా ఆత్మఫలమే దీర్ఘశాంతం. అంటే ఈ దీర్ఘశాంతంలో ఎటువంటి మంచి లక్షణాలు ఉంటాయో ఒకసారి బైబిల్ విప్పుదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలోకి వెళ్ళగలిగితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనంలో,
దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి. దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి. మహావివేకి ఉండవలసిన లక్షణం ఏంటంటే త్వరగా మాట్లాడతాడు. తొందరపాటు ఉంటుంది చాలా మందికి. మాట్లాడుతూ ఉంటారు. తొందరపాటు పనిచేయని విధంగా దీర్ఘశాంతము అనగా త్వరగా తొందరపడని వాడు, ప్రతి దానిని ఆలోచించి మాట్లాడేవాడు. చూడండి, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కనీస జ్ఞానం లేకుండా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అది ముందు తెలియదు వెనక తెలియదు, సబ్జెక్ట్లోకి వచ్చేసి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇది క్రైస్తవ జీవితాల్లో ఎవరికి కూడా ఉండకూడదు. దీర్ఘశాంతముల గురించి మాట్లాడుతూ దీర్ఘశాంతము కలిగిన వాడు మహా వివేకి అన్నాడు. వివేకి అనే దానికి అర్థం ఏంటంటే, మహావివేకి అంటే త్వరగా కోపగించుకున్నాడు, విషయాన్ని పూర్తిగా విని మాట్లాడుతూ ఉంటాడు. విషయాన్ని పూర్తిగా విని ఏం చేస్తూ ఉంటాడు? మహావివేకి. మహావివేకి అంటే విషయాన్ని పూర్తిగా వింటాడు, విన్న దాని తర్వాత మాట్లాడుతూ ఉంటాడు. ఇటువంటి లక్షణం మనం కలిగి ఉండాలి. ముంగోపి ఏం చేస్తాడు? కోపంలో ఉన్నప్పుడు ముంగోపి తన కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. కోపంలో ఉన్నప్పుడు సమస్యను పెంచుతూ ఉంటాడు. కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? సమస్యను ఇంకా పెంచాలనుకుంటూ ఉంటాడు. ముంగోపికి మహావివేకి ఉన్న తేడా ఏంటంటే, ముంగోపి కోపంలో ఉన్నప్పుడు కోపాన్ని ఇంకా పెంచడానికి, గొడవని ఇంకా రేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే వివేకి అయితే కోపంలో ఉన్నప్పుడు మౌనముగా ఉంటాడు. ఎలా ఉంటాడు? చాలా మందికి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయండి. చాలా మంది ఉద్యోగాల్లో భయంకరమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఉద్యోగాల్లో వాళ్ళకున్న ప్రెషర్, వాళ్ళు ఏదో అనుకుంటాం కానీ వాళ్ళంతా సంపాదించేస్తున్నారు వాళ్ళకేంటి అనుకుంటాం కానీ వాళ్ళకున్న తలపోట్లు ఇంకెవరికి కూడా ప్రెషర్, భయంకరమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ ఒత్తిడి వలన ఒత్తిడిని, ఆఫీసులో ఉన్న ఒత్తిడి అంతా తీసుకొచ్చి ఇంటి మీద రుద్దుతూ ఉంటారు. చాలా మంది ఆఫీసులో ఉన్న ఒత్తిడి అంతా తీసుకెళ్ళి ఆవిడేదో ఏమండే అంటారు ఒకసారి. అక్కడ కోపం అక్కడ చూపించడానికి ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ముంగోపికి మహావివేకి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి. దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. మహావివేకి ఏం చేస్తాడంటే త్వరగా కోపగించుకోండి. ముంగోపి ఏం చేస్తాడు? కోపంతో రగులుతున్నవాడు తన కోపాన్ని చూపిస్తాడు. కోపంలో ఉన్న వివేకి ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు. కోపంలో ఉన్నప్పుడు, కోపం వచ్చినప్పుడు వివేకి ఏం చేస్తాడు? మౌనముగా ఉంటాడు. మౌనముగా ఉన్నామంటే కొన్ని సమస్యలు తీర్పునిట్టాయి. మీకు అర్థమవుతుందా? కోపం వచ్చినప్పుడు గొడవలు, ఎవరి భార్య భర్తల మధ్య ఎవరికి గొడవ జరగకుండా ఏ భార్య భర్త ఉన్నారు అడగండి. ఏదో ఒకటి చిన్న గిల్లిగజ్జాలు ఎరుగుతూనే ఉంటాయి. కోపంలో ఉన్నప్పుడు ఏదో ఈయనేదో మాట అంటాడు, ఆవిడేదో మాట అంటది, ఈయనేదో మాట అంటాడు. ఇంకా మాట ఎక్కడ వెళ్ళిపోద్ది? చేతల వరకు వెళ్ళిపోయి చిత్త కొట్టించుకునే వరకు వెళ్తుంది. ఇంట్లో సామానం పగిలిపోయే వరకు వెళ్ళిపోద్ది. అదే పరిస్థితిలో నుంచి వెంటనే అక్కడి నుంచి నువ్వు ఎక్కడికో సముద్రం దగ్గరకో, బీచ్ దగ్గరకో, పార్క్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ బెంచ్ మీద కూర్చున్న 10 నిమిషాలు మౌనంగా అలా కూర్చున్నావు అనుకో, ఏమవుతుంది? నీలో పెరిగిన టెంపర్ అంతా ఆటోమేటిక్గా అలాగ. ముంగోపికి మహావివేకి ఉన్న తేడా ఏంటంటే, కోపంలో ఉన్నప్పుడు త్వరగా తన కోపాన్ని చూపించడు, కోపంలోనే తన మౌనాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇంకా చూస్తే ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందుతాడట. దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకిగా ఉంటాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏదైనా సరే ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే, ఒక వాయిద్యాలు వాయిస్తున్న వారైనా, పాటలు పాడుతున్న వారైనా, ఒక స్పోర్ట్స్ లైన్లో, స్పోర్ట్స్ అంటే ఒక క్రీడా రంగంలో ఎవరైనా క్రీడ జరిగిస్తున్నప్పుడు, ఆటలు ఆడుతున్న వారైనా, ప్రతిదానికి కూడా ఏం కావాలి? ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ప్రతిదానికి కూడా ఏమవసరం? ప్రాక్టీస్ అనేది అవసరం. దీర్ఘశాంతం పొందుకోవాలంటే, ఆత్మఫలమే దీర్ఘశాంతమా, ఈ దీర్ఘశాంతాన్ని పొందుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. కోపం ప్రతి ఒక్కరికి చాలా తక్కువ కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కోపం చాలా తక్కువ కదా. తక్కువ మీరు ఒప్పేసుకుంటారు, మంచిది మీరు. అంటే కోపం ఎందుకు దాసుకోం, తోక తొక్కుదో, ఎలా తుస్సు లెక్కుతుందో అలా లేచిపోతూ ఉంటారు చాలా మంది కూడా. దీనిని కంట్రోల్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి.
దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. అందుకే బైబిల్ చెప్తోంది, దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకిగా ఉంటాడు, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందుతూ ఉంటాడు. ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నాం. క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్న మనం ప్రతి దాంట్లో కూడా శ్రేష్టమైన దానిని మనం పొందుకోవాలి. శ్రేష్టమైన దానిని పొందుకోవడానికి ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది. చూడండి, కొంచెం బాడీ ఫిట్నెస్ గా ఉండాలనుకోండి ఏం చేస్తాం? జిమ్కి వెళ్తూ ఉంటాం. జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ అంటాం, మనం 8 ప్యాక్ 6 ప్యాక్ చేస్తూ ఉంటాం. జిమ్కి వెళ్ళి వాళ్ళు మంచి కరసత్తు చేసి మంచి ఎక్సర్సైజ్ చేసుకుని మంచి క్వాలిటీ ఫుడ్ తింటే బాడీ ఏమవుతుంది? ఫిట్గా అయిపోతూ ఉంటుంది. అంటే దీనికి ఏం అవసరమైంది? ప్రాక్టీస్ అవసరమైంది. క్రైస్తవులు కూడా ప్రాక్టీస్ చేయవలసినవి కొన్ని ఉన్నాయి. జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ కావాలన్నా 8 ప్యాక్ కావాలన్నా మనం ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే బైబిల్లో మనం ఆత్మీయంగా ఆత్మ ఫలాలను మనం పొందుకోవాలంటే ఇక్కడ 9 ప్యాక్స్ కనిపెట్టుకున్నాయి. ఎందుకంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 9 ప్యాక్స్. ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. దీని వలన మనకి ఎంత ప్లస్ అవుతుందో 16వ అధ్యాయంలోకి వెళ్దాం. 16వ అధ్యాయం 32వ వచనం. 16వ అధ్యాయం 32వ వచనం అంటాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడట. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడట. దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడట. అబ్బా, ఎంత బాగుంది వచనం. దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. బలవంతుడికి దీర్ఘశాంతుడికి ఉన్న వ్యత్యాసం. పరాక్రమశాలి అంటే బలవంతుడు. బలవంతుడికి కోపం వస్తే తన బలాన్ని చూపిస్తుంది. బలవంతుడికి కోపం వస్తే ఏం చేస్తాడు? తన బలాన్ని చూపించి విజృంభిస్తూ ఉంటాడు. అదే దీర్ఘశాంతుడైతే తన మనసును స్వాధీనపరుచుకుంటాడు. తన మనసును ఏం చేస్తాడు? కోపం వచ్చినా, కోరికలు వచ్చిన, ఆశా నిగ్రహం కలిగిన వాడే ఉంటాడు. ఆ దీర్ఘశాంతం కలిగిన వాడే ఉంటాడు. ప్రేమ చూపిస్తూ ఉంటాడు, మంచితనంగా ఉంటాడు. ఈ లక్షణాలను మనం కలిగిన వారమై ఉండాలి. అందుకే చెప్తున్నాడు చాలా చక్కగా, పరాక్రమశాలి కంటే, పట్టణాన్ని పట్టుకుని స్వాధీనపరుచుకుని వాడి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడే శ్రేష్ఠుడు. తన మనసు తన స్వాధీనంలో ఉండాలి. ప్రపంచాన్ని జయించిన వాడి కంటే, ప్రపంచాన్ని జయించిన వాడు గొప్పవాడు కాదు. ప్రపంచాన్ని జయించిన వాడు గొప్పవాడు కాడు. తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ స్టోరీ మనం వినుంటాం. ఎవరండి? ఆయన బ్రతికిన కాలం అంతా యంగ్స్టర్గా ఉన్నప్పుడు ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచ మ్యాప్ మీద పడుకుని కూడా ఎప్పటికైనా ప్రపంచాన్ని అంతటిని కూడా నేను ఏం చేయాలి? జయించాలనుకున్నాడు. ఎలా చచ్చిపోయాడు తెలుసా? చిన్న దోమ కాటుతో చచ్చిపోయాడు. చిన్న దోమ కాటుతో చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఆయనకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ ఉన్నారు. చాలా మంది ప్రొఫెసర్స్, పెద్ద పెద్ద డాక్టర్లు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వైద్యులందరూ తన పక్కనే ఉన్నారు. కానీ తన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచాన్ని జయించినప్పుడు చెప్పాడట, చచ్చిపోయే ముందు 3 కోరికలు కోరాడట. ఎన్ని కోరికలు కోరాడు? 3 కోరికలు కోరాడట. ఏమన్నాడు తెలుసా? నేను చచ్చిపోతే నాకు వైద్యం చేసిన వైద్యులే నన్ను మొయ్యాలి. మొట్టమొదటి ఏం చేయాలి? నన్ను వైద్యం చేసిన వైద్యులే నన్ను ఏం చేయాలి? నా శవపేటికను మోయాలి. రెండవది, నా శవపేటిక ఇరుపక్కల హోల్స్ చేసి నా చేతులు ఇలాగ వేలాడుతూ తీసుకువెళ్ళాలి. మూడోది, నేను సంపాదించిన వెండి, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు అన్ని జల్లుతూన ఆ శవాన్ని తీసుకుని వెళ్ళాలని 3 కోరికలు కోరాడట. తనకు కొంచెం శ్రేయోభిలాషిగా ఉన్నవాడు కొంచెం ధైర్యం చేసి, అయ్యా ఈ 3 కోరికలు వెనక తన అర్థం ఏంటో చెప్తావా కొంచెం అని అడిగాడట. అడిగితే అన్నాడట, ఇదిగో నేను ప్రపంచాన్ని జయించాను, నా ప్రాణాన్ని, ఒక దోమ కాటుని నేను జయించలేకపోతున్నాను. ప్రపంచంలో గొప్ప వైద్యులే ఉన్నారు, ఈ వైద్యులు కూడా నా ప్రాణాన్ని కాపాడలేకపోతున్నారు కనుక వాళ్ళే నన్ను మొయ్యాలి. 2,
ఎంతో ప్రపంచాన్ని జయించాను, ది గ్రేట్ అలెగ్జాండర్ అని ప్రపంచానికి ఒక విప్లవకారుడిగా, ప్రపంచాన్ని జయించిన పెద్ద వీరుడిగా నేను కనిపిస్తూ ఉన్నాను. కానీ ప్రపంచానికి చెప్పాలి, నేను ఇన్ని జయించిన నేనేమి పట్టుకెళ్ళకుండా వట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని నా చేతులు ఇరుపక్కల వేలాడుతూ ప్రపంచానికి సందేశం ఇవ్వాలి. మూడోది చెప్పాడట, ఇగో నేను ఎంతో సంపాదించాను, వజ్రాలు వైడూర్యాలు బంగారము వెండి సంపాదించాను, ఇవేమి నేను పట్టుకెళ్ళట్లేదని జల్లాలని చెప్పాడట. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు. బలవంతుడు తన బలాన్ని చూపిస్తాడు, దీర్ఘశాంతుడు తన మనస్సును స్వాధీనపరచుకుంటాడు. మనస్సును స్వాధీనపరచుకోవాలి. మనస్సును లోపరుచుకున్న వాడే గొప్పవాడు. ఈరోజు మన మనసులో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో 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 పుడుతూ ఉంటాయి. వీటన్నిటినీ మనం స్వాధీనపరచుకోవాలి. మనసును స్వాధీనపరచుకోవడంలో, మనసును జయించామంటే ప్రపంచాన్ని జయించినట్టే. ఎందుకంటే మనసుకి రెక్కలు వస్తాయట. ఏమొస్తాయి? గుర్రానికి రెక్కలు తొడిగినట్లుగా మనసుకు రెక్కలు వస్తాయి. అబ్బో, ఎన్నో కోరికలు. ఈ కోరికలను నియంత్రించాలంటే నీ మనసు నీ స్వాధీనంలో ఉండాలి. దానికి చాలా చక్కగా చెప్తున్నాడు, ఇగో దీర్ఘశాంతము కలిగిన వాడే శ్రేష్ఠుడు అంటాడు. ఈ దీర్ఘశాంతము కలిగి ఉండడం ఎంత గొప్ప ధన్యతో 25వ అధ్యాయంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనంలో దీర్ఘశాంతం వల్ల ఎంత గొప్ప కార్యం చేయగలమో చూపిస్తున్నాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పింపవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చట, న్యాయాధిపతిని ఒప్పింప చేయొచ్చట దీర్ఘశాంతం వల్ల. అలాగే ఒక ఆవిడ ఒప్పింప చేసిందండి న్యాయాధిపతిని. లోకాసువార్తలకు వెళ్దాం. ఈ లోకాసువార్త 18వ అధ్యాయంలోకి వెళ్తే ఒక న్యాయాధిపతిని ఒక బీద విధవరాలు ఒప్పించింది. ఒక పేద విధవరాలు ఒప్పించింది. లోకాసువార్త 18వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూడగలిగితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు ఆయన ఒక ఉపమానాన్ని చెప్పెను. ఎలా ఉండాలట? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు పట్టు వదలని వారిగా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసామంటే సాధించే వరకు ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనకు జవాబు దొరకకపోతే వెంటనే దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు, ప్రార్థన చేయడం విడిచిపెట్టేస్తున్నారు. అందుకే ఉపమానం చెప్తున్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండుటను ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏం చెప్తున్నాడు? దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఒక జడ్జి ఉన్నాడట, ఒక లాయర్ ఉన్నాడట, ఒక న్యాయవాది ఉన్నాడట. ఈ న్యాయవాది ఎటువంటి వాడు అంటే, వాడికి ఉన్న లక్షణం ఎటువంటిదంటే, దేవుడికి భయపడ్డు, మనుషులను అసలు లక్ష్యం చేయడం లెక్క చేయడం. అసలు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడట. అయితే ఆ పట్టణంలో ఆయన ఉండగా ఒక విధవరాలు వచ్చింది. 3వ వచనంలో, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివానికి నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చేది గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. ఎటువంటి వాడు ఈ న్యాయాధిపతి? ఎటువంటి వాడు ఈ న్యాయాధిపతి? దేవుడికి భయపడ్డు, మనుషులు అసలు లెక్కే చేయడు. ఇటువంటి ఇన్నేమంటాడు? సీతయ్య అంటారు. ఇన్నేమనొచ్చు? సీతయ్య ఎవడి మాట ఎండాడు, ఎవడి మాట ఎండో. సీతయ్య దేవుడికి భయపడలేదు, అటు మనుషులు కూడా లెక్క చేయట్లేదు. ఇటువంటి లక్షణం కలిగిన ఈ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి, అయ్యా నాకును నా ప్రతివానికి న్యాయము తీర్చయ్యా అని ప్రతిరోజు వస్తూ ఉందట. ప్రతిరోజు వచ్చి తరచుగా వచ్చి, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివానికి నాకు న్యాయము తీర్చమని అడుగుచు వచ్చేది కానీ అతడు కొంతకాలం ఏం చేయలేదట, అసలు పట్టించుకోలేదట.
అతడు ఒప్పకపోయాడట, అతడు పట్టించుకోలేదట. అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించచ్చు. దీర్ఘశాంతం చేత ఎవరిని ఒప్పించవచ్చు? న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడు? దేవుడికి భయపడేవాడు కాదు, మనుషులు అసలు లెక్క చేసేవాడు కాదు. ప్రతిరోజు వస్తుంది, అయ్యా నమస్కారం, నమస్కారం, ఏంటి అయ్యా, నాకు నా ప్రతివానికి న్యాయం తీర్చు. ప్రతిరోజు వస్తుంది, అడుగుతూ ఉంది, అయ్యా నాకు నా ప్రతివానికి న్యాయం తీర్చు. ఇంత క్రూరుడైన వాడు, ఎంత మూర్ఖమైన మనస్తత్వం కలిగిన వాడు తన మనసులో అనుకున్నాడు, నేనేంటి అసలు దేవుడికి భయపడినా, మనుషులు అసలు లెక్క చేయను, అయినా సరే ఈ విధవరాలంటే ప్రతిసారి మాటికి వచ్చి నన్ను గోజాడుతూ ఉంది. ఏం చేస్తుంది? ప్రతిరోజు వస్తుంది, అయ్యా నమస్కారం, నాకు నా ప్రతివానికి న్యాయం చేయి. ప్రతిరోజు వస్తుంది, నాకు నా ప్రతివానికి న్యాయం చేయి. ప్రతిరోజు ఇలా అడుగుతుంటే, అరే ఇదేదో బాగలేదురా, ఆ విధవరాలను ఎలా తిప్పించుకోవడం బాగలేదురా, ఏదో విధంగా దీని బాధ మనం తీర్చేయగలరా అని తన మనసులో అనుకునే విధంగా చేసింది. దీర్ఘశాంతం వల్ల న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. దీర్ఘశాంతం వల్ల ఎవరిని ఒప్పించవచ్చు? న్యాయాధిపతిని సహితము ఒప్పించవచ్చు. అతడే అనుకున్నాడు, ఏమనుకున్నాడో తెలీదు, ఏదో ఒక విధంగా ఈవిడికి ఏం చేయాలి, న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. నేను చెప్తున్నాను, దేవునికి భయపడక, దేవునికి లోబడక బ్రతుకుతున్న వారందరూ లోకంలో ఉన్నారు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, లోకంలో ఎన్నో విధాలుగా బ్రతుకుతూనే ఉన్నారు. వీళ్ళ ఎడల మనం చాలా జాలి, దయ, కరుణ కలిగిన వారమై ఉండాలి. మనం కూడా వార్నింగ్లు ఇస్తూ ఉంటాం కొంతమందికి, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, మళ్ళీ మూడోసారి రిపీట్ అయ్యిందనుకోండి, చిత్తకూడెత్తం పట్టుకుని, లేకపోతే వాళ్ళని ఇంకా రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రయత్నించమంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా, ఏదైనా సరే మీ జీవితంలో సాధించాలంటే ప్రయత్నం చేయాలి. ఒకసారి అవ్వచ్చు, 2 సార్లు అవ్వచ్చు, 3 సార్లు అవ్వచ్చు, 4 సార్లు అవ్వచ్చు. నువ్వు వెళ్ళిన ప్రతిసారి ఎదుటనున్న వారు కరిగిపోవడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ప్రయత్నిస్తే, నువ్వు తగ్గి ప్రతిసారి నువ్వే నెగ్గుతావు. నువ్వు తగ్గావు అంటే ప్రతిసారి నువ్వే నెగ్గుతావు. మనం ఏంటంటే మనం ఎప్పుడు కూడా తగ్గం. ఎవడో ఈ మధ్య పనికి మనం తగ్గేదేలే అంటున్నాడు ఎవడో. చాలా మంది దేవుడి సన్నిధికి వచ్చే వాళ్ళు కూడా అన్నారు ఈ డైలాగ్, తగ్గేదేలే, తగ్గితేనే నగ్గుతావు. తగ్గట్లేదు ఎవరు ఈరోజు? విధవరాలు ఏమనుకుంది, నేను బలహీనరాలను, నేను పేద విధవరాలను, నా స్థలాన్ని ఎవడో కబ్జా చేసేసాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాలి. ఆ న్యాయాధిపతి ఎటువంటి దేవుడికి భయపడ్డు, మనుషులే లక్ష్యం చేయడు. కానీ ప్రతిరోజు వెళ్తుంది, నమస్కారం పెడుతుంది, అయ్యా నాకు నా ప్రతి వానికి న్యాయం చేయి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 30 సార్లు వెళ్తుంటే కఠినాత్ముడు హృదయం కూడా కరిగిపోయి ఈవిడ ఖచ్చితంగా న్యాయము చేయాలి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. మనలో చాలా మంది మన మాటలు ఎదుటి వారి మనసు మారే విధంగా మాట్లాడాలి. మనసులు మారాలంటే మనం మాట్లాడే విధానంలో కూడా మార్పులు రావాలి. ఈరోజు చాలా మందిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కఠినులు కూడా మారుతారు చెప్పే విధంగా చెప్పడం వల్ల. దేవుడి సన్నిధికి రమ్మని అడుగుతూ ఉంటారు చాలా మంది, భార్యలను భర్తలు అడుగుతూ ఉంటారు, అయ్యా దేవుడి సన్నిధికి వెళ్తాం, వస్తావా అని. ఎలా అడుగుతారు చెప్పనా? ఏమంటే నేను చర్చికి వెళ్తున్నాను, వస్తావా రావా? నేను చర్చికి వెళ్తున్నాను, వస్తావా రావా అంటే ఏమంటాడు? నేను రాను పో అంటే. మనం చర్చికి వెళ్దాం, చక్కగా వెళ్ళి దేవుడి సన్నిధిలో గడుపుదాం, ప్రార్థనకి వెళ్దాం రండి. ఇది ఎలా ఉంది? ఒకడు అడిగితే పెట్టాలనిపిస్తుందంట, ఒకడు అడిగితే లాగి పెట్టి కొట్టాలనిపిస్తుందంట. మీరు ఎలా అడుగుతున్నారు? చాలా మంది స్త్రీలు ఉంటారండి, భార్యలు వస్తే భర్తలు రారు, భర్తలు వస్తే భార్యలు దేవుడి సన్నిధికి రారు. మనం అడిగే విధానం, చర్చికి వెళ్ళాలి, దేవుడిని దర్శించుకోవాలి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన స్థితిగతులను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి మనం దేవుడి సన్నిధికి వెళ్ళాలి. రండి చర్చికి వెళ్దాం అని అడగాలి.
ఒకసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, 3 సార్లు తర్వాత వదిలేస్తారు. అలా అనుకున్న విధవరాలు న్యాయం కోసం ఏమడిగింది? మాటి మాటికి గోజాడుతూ ఉందట, అయ్యా నాకు నా ప్రతివానికి న్యాయం చేయి అంటే, ఒరే బాబు ఏదో రకంగా ఈవిడికి న్యాయం చేయాలని న్యాయాధిపతి ఒప్పుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే, మన సమాజంలో నెగ్గాలని మనం అనుకుంటున్నాం, అందుకే ఓడిపోతున్నాం. సమాజంలో మేము నగ్గాలి అనుకుంటున్నాం, ఓడిపోతేనే నగ్గడం ఎలాగో తెలుస్తుంది. ఇది చూడండి, చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, బిజినెస్ పెద్దగా హైలైట్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటాం. చాలా మంది వాళ్ళు ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ సక్సెస్ వెనుక ఉన్న వాళ్ళ స్టోరీ వింటే వాళ్ళ జీవితాల్లో అన్ని విఫలాలే, అన్ని ఓడిపోవడాలే, అన్ని అపజయాల తర్వాతే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈరోజు మనం ఏమనుకుంటాం, నేనే నగ్గాలంటే ఫస్ట్ నువ్వేమవ్వాలి? ఓడాలి. ఓడితేనే నగ్గడం ఎలాగో తెలుస్తుంది. ఓడడం అంటే, నువ్వు నగ్గడం అంటే యేసుక్రీస్తు అండి నగ్గాడు. ఎలా నగ్గాడు తెలుసా? నేనే గొప్ప అంటే శిష్యులందరినీ 12 మందిని వరుసగా కూర్చోబెట్టి 12 మంది పాదాలు కడిగాడు. నగ్గాడే గెలిచాడు. ఇప్పుడు పాదాలు కడిగాడని తక్కువ వాడిగా చూస్తామా? పరిచారం ఎలా చేయాలో ప్రపంచానికి చూపించాడు. పరిచర్య చేయాలంటే ఇంకో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, పసిపిల్లల మనస్తత్వం కలిగిన వారు అయి ఉండండి అని ప్రతి ఒక్కరి పాదాలు కడిగాడు. ఆ పాదాలు కడిగాడు తక్కువ వాడు కలిగాడు, పాదాలు కడిగినందునే ఆయన గొప్పవాడు అయ్యాడు. దేని స్తోత్రం కలిగిన కాక. రోజు మనం తగ్గాలి. ప్రతి విషయంలో కూడా ఒక స్టెప్ కిందకి దిగడంలో తప్పు లేదు. మనం తగ్గాలి. మనం నెగ్గాలి అనుకుంటే నువ్వు ఓడిపోతావు. నువ్వు తగ్గాలి అనుకున్నావా, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. క్రైస్తవుడిగా మనం తగ్గడం అనేది చాలా చాలా అవసరమైంది. క్రైస్తవ జీవితంలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో మనం తగ్గడం అనేది ఎలా వస్తుందంటే, ఈ దీర్ఘశాంతము ద్వారానే వస్తుంది. ఓపిక కావాలి. ఏం కావాలి? మనందరికీ చాలా ఎక్కువ ఓపిక కదా. ఓపిక కలిగి ఉండాలంట. మనం విసుగక, విడువక, ఎడతెగక ప్రార్థన చేయడానికి ఉపమాన రీతిగా చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. 4 మాటలు పడ్డా సరే కొంతమందిని దేవుడి సన్నిధికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. 4 మాటలు పడ్డా సరే కొంతమందికి దేవుని మాటలు వినిపించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో ఏదో అన్నారని గుండెల్లో దేవుడు ఉన్నాడండి అంటామని. ఏమన్నా ఎక్కడున్నాడు దేవుడు? నా గుండెల నిండా దేవుడు ఉన్నాడండి. ముక్కు మీద కోపం ఉంటుంది, దీనికి ముక్కు నిండా కోపం ఉంటుంది. గుండెల్లో ఎక్కడ ఉన్నాడు? గుండె లోతుల్లో దేవుడు ఉన్నాడు. ఏది ఎక్కడ ఉండాలి? గుండె లోతుల్లో కోపం పెట్టుకుని ముక్కు మీద నీ ప్రేమ చూపించి. ఈరోజు రివర్స్ అయిపోయింది. దీర్ఘశాంతము కలిగిన వారమే మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. దీర్ఘశాంతము కలిగి ఉండడం అది మంచి లక్షణంగా, మంచి ఆత్మఫలంగా మనకు అనిపిస్తూ ఉంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండునప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్తను ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. జాగ్రత్తగా ఈ భాగాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఈ ప్రపంచ విశాల ప్రకృతిని అన్నిటినీ కలిగించిన వాడు సృష్టికర్త అయిన దేవుడండి. ప్రపంచాన్ని అంతటినీ కలిగించిన వాడు ఎవరు? దేవుడు. సృష్టిలో ఉన్న జలచరాలు, అడవులు, అరణ్యాలు, ఎడారులు, ఏమంటే జంతువులు, పక్షులు, మనుషులు అన్నిటినీ దేవుడే కలిగించాడు. దేవుడు కలిగించిన దేవుని దీర్ఘశాంతం ఎంత గొప్పగా ఉంది అని ఆలోచన చేస్తే, ఇవన్నిటినీ కలిగించిన దేవుడు నోవహుకు ఒక ఓడను తయారు చేసి ఇవ్వలేడా? మీకు అర్థమవుతుందా? ప్రపంచాలను కలిగించిన దేవుడు జలచరాలను, జంతువులను, మానవాళ్లను, సకల సృష్టిని, వృక్షములను అన్నిటినీ కలిగించిన దేవుడు నోవహుకు ఒక ఓడను తయారు చేసి ఇవ్వలేడా? ఇవ్వగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఇవ్వగలడు. ఆయన ఇవ్వగలిగిన దేవుడు ఏం చెప్తున్నాడు? నోవహు, ఇగో జల ప్రళయం నుంచి నువ్వు రక్షించబడాలంటే ఇగో నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఓడను సిద్ధపరచు. ఏదేమన్నాడు?
ఓడను సిద్ధపరచాలి. ఓడను సిద్ధపరచు అన్నప్పుడు ఓడను సిద్ధపరచడానికి పట్టిన కాలం సుమారుగా 100 నుండి 120 సంవత్సరాలు పట్టిందండి. సుమారుగా 100 నుండి 120 సంవత్సరాల కాలం పట్టింది ఓడను సిద్ధపరచడంలో. ఈ ఓడను సిద్ధపరుస్తూ ఉండగా నోవహు చేస్తున్న పని ఏంటంటే, అవిధేయులు, అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు, నశించిపోతున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో భయంకరమైన జలప్రలయం వస్తుంది, నేను ఓడను సిద్ధపరుస్తున్నాను, ఆ ఓడలోకి మీరు రండి అని పిలుస్తూనే ఉన్నాడు. 120 సంవత్సరాలు, 120 years సువార్తను ప్రకటించాడు. చివరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఏమండి? నోవహు భార్య, నోవహు 3 కొడుకులు, 3 కోడలు, 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. దేవుడి దీర్ఘశాంతం ఏంటి? ఎవడో నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి. అందుకే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండునందున పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో, పాపములో, అవిధేయతలో, చీకటిలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ఏం చేశాడట? సువార్తను ప్రకటించాడట. 120 సంవత్సరాలండి. 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే ఒక్కడు రాలే. ఈరోజు ఎన్ని ప్రసంగాలు, ఎన్ని రకాలుగా సభలు, ఎన్ని రకాలుగా మీటింగ్స్, ఎన్ని రకాలుగా ప్రేయర్స్ జరుగుతున్నాయి, ఎన్ని రకాలుగా వాయిద్యాలు, టెక్నాలజీ ప్రకారంగా టీవీల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ట్విట్టర్స్ ద్వారా ఎన్ని మీటింగ్స్, ఎన్ని రకాల ప్రసంగాలు. కానీ అప్పుడు మారట్లేదు. ఈరోజు పేతురు గారు ప్రసంగం చేస్తే ఒక ప్రసంగానికి ఎంతమంది మారారు? 3,000 మంది మారారు. రెండో ప్రసంగానికి 5,000 మంది మారారు. ఈరోజు 5,000 ప్రసంగాలు చేసిన 5 కూడా మారడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనుషులు మాయోపాయాలలో, పాపములు, అవిధేయతలో చెరపట్టబడ్డారు. అందుకే అవిధేయులైన వారి యొద్దకు దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడే 120 సంవత్సరాలు ఆ ఓడ నిర్మాణంలో 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించిన బోధన గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అంటే దేవుడు ఎవరిని కూడా వదిలేసేవాడు కాదు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలనే ఆలోచన కలిగిన వాడు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఉంటాయండి, మనిషికి కోపం వస్తే మాట మీద నేను నిలబడతానండి, వాడు నన్ను అంత మాట అంటాడా, నేను చచ్చిపోయినా నేను మర్చిపోనండి అంటూ ఉంటాడు. చాలా మంది మాట మీద నిలబడే వాళ్ళు కోపం వస్తే ఎవడో ఏదో అన్నాడని ఏదో అంటూ ఉంటారు. మనం క్రైస్తవులు, మనం ప్రతిదానిని మనం బుర్రలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి, క్షమించే మంచి మనసు కలిగిన వారమే ఉండాలి. ఆత్మఫలాల్లో ఒక భాగం క్షమించుట. ఆత్మఫలాలు ఏంటి? ప్రేమ. అంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించే ప్రేమ నీలో ఉండాలి, నీ పొరుగు వాడిని క్షమించే ప్రేమ ఉండాలి, నీ శత్రువు కొరకు ప్రార్థించే ప్రేమ నీలో ఉండాలి, నీ శత్రువును నువ్వు ద్వేషించకూడదు. ఈ లక్షణాలు మనలో లేకుండా నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అన్నవా, నువ్వు దేవుణ్ణి ఎరగని వాడిగా ఉంటావు. అదే క్రైస్తవ జీవితంలో దీర్ఘశాంతం అనేది మనకు కావాలి. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ప్రతి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరత లేదు. నీ కోపం రేపే మాటలే అనొచ్చు. ఎవరిని నన్ను ఎంత మాట అన్నారండి పలానా ఆవిడ చెప్తూ ఉంటారు. మనం ఏమన్నా తెలుసా, పోనీలేదే వదిలే అన్నారు. ఏమన్నా పోనీలే దేవుడు చూసుకుంటాడు వదిలే అన్నారు. దీర్ఘశాంతం కలిగిన లక్షణాలు మనలో కావాలి. ఏదంటే ఇదిగో లోకము రోజు రోజుకి గతించిపోతుంది. ఈ లోకపు నటనలో మనుషులందరూ కూడా బ్రతుకుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనంలో దీర్ఘశాంతముల గురించి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. అందుకే నా చిన్నప్పటి నుంచి యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాట ఎప్పటి నుంచి అంటున్నాను? నేను పుట్టినప్పటి నుంచి అంటున్నాను. ఇంకా రాలేదు. ఎందుకంటే తెలుసా, ఎవడు నశించిపోవడం దేవుడికి, దుర్మార్గుడిగా చచ్చిపోతే దేవుడికి ఏంటంటే బాధ. వసాబిల్లాడని చచ్చిపోయాడంటే ఓ పండగ చేసుకున్నాం. రావణాసురుడు చచ్చిపోయాడంటే దీపావళి చేసాం. కసబ్ చచ్చిపోయాడంటే ఓ పండగలు చేసాం.
ఆడి కూడా చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు. దుర్మార్గుడిగా చచ్చిపోతే నాకు ఇష్టం లేదు. దుర్మార్గుడు కూడా తన దుర్మార్గతను మరలి వాడు మంచిగా బ్రతుకుతేనే నాకు ఇష్టమో, నాకు సంతోషం అన్నాడు. అందుకే ఇంతకాలంలో నా చిన్నప్పటి నుంచి ఆ పాట వింటాను, ఇంకా రాలేదంటే అర్థం ఏంటంటే ఇంకా మారు మనసు పొందలేని వాళ్ళు, రక్షణ పొందలేని వాళ్ళు, నశించిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వారందరూ రక్షించబడాలని దేవుడు ఏం చేస్తాడట? దీర్ఘశాంతము కలిగి. చదవని ఎంత బాగుంది వచ్చు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాకాశములు గతించిపోవును, పంచభూతములు వికృతమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును అనే మాట మనం చూస్తాం. దేవుడి కొరకు మనం నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూడవలసిన అవసరం ఉంది. బుద్ధి కలిగిన కన్యకుల్లాగా సంఘం ఉండాలి. ఎలా ఉండాలి సంఘం? బుద్ధి కలిగిన కన్యకుల్లాగా సంఘం ఉండాలి. ఎత్తబడే గుంపులో పెండ్లి కుమారుడు వచ్చాడు హో అని వార్త వినగానే గబగబా లేచి దివిటీలను సిద్ధపరిచి సిద్ధిలలో ఉన్న నూనెను దివిటీల్లో పోసుకొని వెలిగించుకొని ఆ విందులో నిలబడే వారిగా మనం ఉండాలి. అందుకే మెలకువ కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. దీర్ఘశాంతము కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. అందుకే దేవుడు మన ఎడల ఇంకా నశించిపోతున్న వారి ఎడల దేవుడు ఎలా ఉన్నాడు? దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన ఎప్పుడు వస్తాడు ఎవరికీ తెలియదు. ఇదే అనుకూలమైన దినం, ఇదే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? రక్షణ లేని వారికి చెప్తున్నాను, యేసు నిజమైన దేవుడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా రక్షణ లేకుండా రక్షణను నిర్లక్ష్యం చేస్తామేమో, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో, ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు? ప్రార్థన అయిన తర్వాత 10 నిమిషాల ముందు ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియదు. కనుక రక్షణ విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. అందుకే దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడే ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవ మనస్తత్వం ఎలా ఉంటుందని ఆలోచన చేయగలిగితే, మానవుల మనస్తత్వం ఎలా ఉంటుందని ఆలోచన చేస్తే త్వరగా వెళ్ళిపోవాలనుకుంటాం. ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నాం? త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఫుడ్ వచ్చిందంటే ఫాస్ట్ ఫుడ్ అంట. ఏ ఫుడ్ ఏంటి? ఫాస్ట్ ఫుడ్ తినబట్టి ఫాస్ట్గా చచ్చిపోతాం. చాలా మంది ఎంత తొందర అంటే రైల్వే స్టేషన్లోని విమానాలు విమానం ల్యాండ్ అవ్వక ముందే నిలబడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. విమానం ఎక్కడికి వెళ్ళిపోదు. చాలా మంది మన వాళ్ళకి బాగా తెలుసు. ఫ్లైట్ ల్యాండ్ అవుతారు, రన్వే మీదకి ఎలా వస్తూ ఉంటుందా, నిలబడిపోయి లగేజ్ పెట్టేసుకుని ఎలా ఉంటాడు. అందరూ దిగే వరకు ఎక్కడికి కూడా తొందర. వెళ్ళిపోవడానికి తొందరే, ప్రయాణానికి తొందరే, చచ్చిపోవడానికి తొందరే, అన్నిటికీ తొందరే. ఎవరు ఓపిక కలిగి లేరండి. కాబట్టి సీట్ల కోసం గొడవలు. మళ్ళా ఇది నాదంటే నాది ఏంటి? ఫ్లైట్లో కూడా ఎర్ర బస్సు అనుకుని వెళ్ళి అన్నది. ఎర్ర బస్సులో చీటీ వేసినట్టు లేకపోతే ఏదో ఖర్చు వేసినట్టు గుర్తు దెబ్బలాట. మళ్ళీ ఇక్కడ ఎక్కి అక్కడ దిగిపోతాం. మళ్ళీ ఎంత బస్సు చూడండి, ఇక్కడ ఎక్కి ఆ ఎదరు దిగిపోతాం. దానికి పెద్ద రాదాంతం. మళ్ళా కనిపెట్టుకుని ఓపిక కలిగి ఉండాలి. అందుకే చెప్పాడు, ప్రతి మనిషి మానవ మనస్తత్వాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రయాణంలో తొందర అనేది ఉండకూడదు. క్రైస్తవ జీవితంలో తొందరపాటు ఉండకూడదు, కానీ సిద్ధపాటు అనేది చాలా అవసరము. ఓపిక కలిగి ఉండాలి. రక్షణ విషయంలో అందరూ రక్షించబడ్డారు. మనకున్న కర్తవ్యం ఒకటే, నేను రక్షించబడ్డాను, రక్షణ లేని వారికి రక్షణ కలిగించాలి. నేను దేవుడిని తెలుసుకున్నాను, దేవుడు తెలియలేని వాటిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఈ లక్షణాలను మనం కలిగిన వారమై మనం బ్రతకవలసిన అవసరత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీర్ఘశాంతము కలిగిన వారమై మనం ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక ముగించేస్తాను. 3వ అధ్యాయం 12వ వచనంలో కొలస్సీలకు రాసిన పత్రిక, చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అంటాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం కావాలి? దీర్ఘశాంతం. మన రక్షకుడైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ప్రపంచాన్ని జయించాడు. 33.5 సంవత్సరాల జీవితకాలం. 33.5 సంవత్సరాల జీవితకాలంలో ప్రపంచాన్ని చరిత్ర సృష్టించాడు.
ఆయనలో ఏముంది? దీర్ఘశాంతం ఉంది. కొరడా దెబ్బలు కొట్టారు, ముట్ల కిరీటం పెట్టారు, బల్లెం పొడిచారు, చిరస్నానం పెట్టారు, ఏమంటే భయంకరంగా బొబ్బ మీద ఉమ్మి వేశారు, ఎన్నో రకాలుగా బాధించి అవమానపరిచి నింగికి నేలకు వేలాడదీస్తే ఆ సిలువలో ఉండి పలుకుతున్నాడు, నేను దీర్ఘశాంతుడైన దేవుడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించయ్యా. నీకుందా దీర్ఘశాంతం? నీకుందా దీర్ఘశాంతం? ప్రేమించాడు, శత్రువులను సైతం ప్రేమించాడు, బాధించిన వారిని సైతం ప్రేమించాడు. ఇది ఆత్మ ఫలాలలో దీర్ఘశాంతం కలిగిన వారు మనం ఉండాలి. అందుకే చాలా చక్కగా చెప్తాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏ కావాలంటే ఆత్మఫలమే దీర్ఘశాంతం. అంటే దీర్ఘశాంతం ధరించుకోవాలి. ప్రతిదానికి కోపపడకూడదు, ప్రతిదానికి ఆవేశపడకూడదు, ప్రతిదానికి తొత్తల మాటలు మాట్లాడకూడదు. కోపం అనేది చాలా ప్రమాదం. ఈ కోపం వల్ల ఎంత నష్టపోతారో వచ్చే వాళ్ళు నేను చెప్తాను. ఈ కోపం అనేది ఎంత ప్రమాదకరమైనదో చెప్తాను. దీర్ఘశాంతం అనేది చాలా అవసరం. మన రక్షకుడైన యేసుక్రీస్తు దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. అందుకే క్రీస్తులాగా మీరు కూడా వాటిని ధరించుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం చేయాలట? ధరించుకోవాలి. సౌలుగా ఉన్నప్పుడు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? హానికరుడిగా ఉన్నాడు, ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే సౌలుని పౌలుగా చేశాడో తన బ్రతికే మారిపోయింది. నేను స్తోత్రం కలిగిన కాక క్రైస్తవుడిగా నీలో ఆత్మఫలమే దీర్ఘశాంతము కలిగిన వాడిగా బ్రతకాలి. అనేక మందిని మార్చి అనేక మందిని దేవుని వైపుకు మళ్లించే వారిగా మీరందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. విత్తబడిన వాక్యము మన వినికుడులో ఫలించును గాక. అందరూ లేచి పడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించుకుందాం. అందరూ లేచి పడదాం. నూతనంగా వచ్చిన ప్రియమైన సహోదరులందరి కొరకు ప్రార్థన కూడా చేద్దాం. ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్య ప్రకారముగా ఆత్మఫలమే దీర్ఘశాంతమా, దేవునిలో ఎలా ఉండాలో, దేవుని ఎడల మనం ఎలా భయభక్తులు కలిగి ఉండాలో ఆ విధంగా మనం ఉండేటట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన మా దేవ, మా ప్రభువా, మా రక్షక, మా ప్రాణదుర్గమా, మా దైవమా, మరొక్క మారు నీ సన్నిధికి వచ్చావు. నీ పాదాల చెంతకు వచ్చి ఉండగా విరిగి నలిగిన మనసు కలిగిన వారమై ఆత్మఫలమే దీర్ఘశాంతమా, దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి. పట్టణమును పట్టుకున్న వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని వాక్యాన్ని శ్రమించావు అయ్యా. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పింపవచ్చని పేద విధవరాలు చేసిన త్యాగం, ఆ తగ్గింపు, ఆ ఓపిక, ఆ దీర్ఘశాంతము వలన న్యాయముతో తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి దేవా. అయోగ్యులు అవిధేయులమై ఉండగా నీ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి మా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మమ్మల్ని రక్షించావు. నీ వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి. నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మేము బ్రతకడానికి కృపద ఇచ్చేయండి తండ్రి. నీవే నిజమైన దేవుడు అని, నీ యందు భయభక్తులు కలిగిన జీవితాలు జీవించడానికి కృపద ఇచ్చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యాన్ని విడిచిపెట్టి వారిగా మేము ఉండక వాక్య ప్రకారముగా బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయండి. నూతనముగా వచ్చిన మా ప్రియ సహోదరుల కొరకు నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. సత్యవేణి, త్రివేణి, దుర్గాభవాని, రమ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వారి కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న పనులు, ప్రయత్నాల్లో నీ కృప తోడుగా ఉంచండి దేవా. సహోదరులు వెంకటరెడ్డి, శ్రీనివాస్, రవీందర్, నటరాజన్, రాంబాబు, రవితేజ, కిషోర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, బిడ్డలను ప్రత్యేకముగా దీవించండి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని ఎరిగి నీ సన్నిధానంలో బిడ్డలు స్థిరపరచండి. ఆధ్యాత్మికంగా నీ యందు భయభక్తులు కలిగిన జీవితాలని పిల్లలకు దయచేయండి. నువ్వెంత మంచి దేవుడవో, నువ్వెంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేయగలిగిన దేవుడవో ప్రతి ఒక్కరూ తెలుసుకొని దీర్ఘశాంతము కలిగిన వారే, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, అనురాగము కలిగి నైనా నీ స్వరూపమును ధరించుకొని నీ మహిమను మేము పొందుకొని నీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతకడానికి కృప దయచేయమని, నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా బ్రతకడానికి కృప వచ్చి
ఈ సన్నిధానంలో ప్రతి బిడ్డను దీవించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా ప్రియ సహోదరులు ఆయన రాజేష్ కళ్యాణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వారి దాంపత్య జీవితంలో మరొక సంవత్సరాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృపాక్షేమములు బిడ్డలకు దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ సహోదరులు అయినా లివింగ్స్టన్ యునైసి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలిద్దరిని జతపరచు, నీకు వందనాలు. నేను మరి వివాహ పత్రికలు తీసుకువచ్చాను నీ సన్నిధికి. నైనా మరి వివాహం అన్ని విషయములలో ఘనమైనది అన్నవయ్యా. ఆ వివాహం ఘనముగా జరగడానికి కృప దయచేయండి. నవవధువరులను దీవించండి, ఇరు కుటుంబాలను ఆశీర్వదించండి. ఆ పెళ్లి మంచిగా వివాహము ఘనముగా జరగడానికి కృప దయచేయమని బిడ్డల ప్రయాణంలో నీ కృప తోడుగా ఉంచి నేను సహోదరులు లివింగ్ ని యునైసైని దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింప చేయమని బిడ్డలు వెళుతుండగా క్షేమంగా గమ్య మార్గాలు చేర్చి నీ కృపలో బిడ్డలందరినీ ఆశీర్వదించి పరలోక సంబంధమైన దీవెనలతో ఆధ్యాత్మికమైన మేలులతో ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీపై, సకల పరిశుద్ధులపై, ప్రపంచ దేశాలన్నిటిపై ప్రార్థనలో ఏకీభించిన ప్రియమైన సహోదరి సహోదరులందరిపై, నూతనంగా వచ్చిన పిల్లలపై, వారి కుటుంబాలపై, మన సంఘముపై దేవుని కృప సదా కాలము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. అందరికి వందనాలు. టైం అయిపోయింది, త్వరగా బయటికి వెళ్ళిపోదాం. క్రింద కొత్తగా వచ్చిన వారందరి నిమిత్తము క్రింద ప్రార్థన చేస్తాం.